కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలను సందర్శించారు మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ. అంతకుముందు ఇంద్రానగర్ కాలనీలో గల సీసీ రోడ్డు పనులకు కొబ్బరికాయ కొట్టారు. ప్రభుత్వ కళాశాలను సందర్శించిన సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ అక్కడున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తరగతి గదులు, హాస్టల్ వసతులు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. మెడికల్ కళాశాల చుట్టుపక్కల ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్ అధికారులకు చెప్పారు. అలాగే మంచినీటి సౌకర్యాలు కూడా అందిస్తామని చైర్పర్సన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు, మున్సిపల్ ఎస్ఐ రవీందర్, పర్వీర్, జవాన్ వేణు పాల్గొన్నారు. చెప్తున్నారు కదా, బిఫోర్ అయితే మాకు తెలియలేదు కదా. ఇంకొక ద్వారా మీరైతే ఇక్కడ ఉన్న నియర్ బై ఎవరు చెప్పలేరు, మాకు చెప్పలేరు కదా. ఇక్కడ మార్చులు అవుతుందో ఏమైతుందని చెప్పలేరు. మా అంతా వచ్చే వరకు ఇప్పుడు చెత్త కాల్చారు, పెట్టారు, మేమే చూస్తలే కదా. మీరు అంత దాని గురించి ఫోటో తీయమంటున్నారు. సార్ క్లియర్ గా క్లారిఫై కావాలంటే ఇప్పుడు ఒక్క నిడిల్స్ లేకపోతే ఏమంటారు? ఒక నిడిల్కు లేదనుకో, సర్జికల్ మాస్క్ లేదనుకో, ఆ రోజు మీరు ఏమంటారు? మనం కూడా ఫ్రాడ్ చేసినట్టు అయితే మొత్తం ఆ రోజు రూమ్ మొత్తం నిండిపోయింది. అద్దరిని రిప్రజెంటేషన్ ఇస్తాము. మేము 2 గల్లీలు మలం కూడా మేము కలెక్టరేట్ కూడా ఇవ్వమంటే కూడా అట్లా కూడా ఇస్తాం. అదే సార్ కూడా అదే చెప్తాను, రిప్రజెంటేషన్ లెటర్ ఇవ్వండి. నేను కూడా ఒకసారి కలెక్టర్ సార్ సో అక్కడ యాక్చువల్లీ 14 to 1 కౌన్సిలర్ 14 to 1 మా ఒక 10 మెంబర్స్ వచ్చారు. అక్కడ హౌసెస్ ఉన్నాయి, అక్కడ మార్చరీ రూమ్, అక్కడ ఫ్యామిలీస్ ఇబ్బంది అవుతుంది. సో అదే ఒకసారి క్లారిటీ కోసం కొద్దిగా అనుకుందామని. ఇంకొకటి ఈ సర్జరీకల్వి కూడా అక్కడ ఇక్కడ బ్లాక్ కలర్ కనిపిస్తుందా, అక్కడ ఈ బ్లూ కలర్ షెడ్ అపోజిట్ బయోమెడికల్ బేస్ చాలా పెడితే ఆ స్మెల్ కూడా అక్కడికే వస్తుంది. వర్షం పట్టి మొన్న సూపర్వైజర్ ఇప్పుడు ఈ సర్జరీ ఇప్పుడు మీరు అన్నట్టు 90% మనకు ఈ సర్జికల్ మెటీరియల్స్ వర్క్ అనేది ఇక్కడ ఉండదు. కాలేజ్ కానీ చాలా తక్కువ ఉంటుంది. తప్పైనా కూడా ఏదైనా మీరు అన్నట్టు 100% కరెక్టే. అయితే మనకు ఇప్పుడు ఈ చెత్తలు తీసుకుపోయారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వస్తే మనం వాళ్ళకి ఇచ్చేస్తాం. అది వాళ్ళు వచ్చేస్తే వాళ్ళకి ఇచ్చేస్తాం. అంటే పెయిడ్ సర్వీస్ చేస్తారు. మనకి మంత్లీ ఎంత అమౌంట్ వస్తే వాళ్ళకి తీసుకెళ్ళాలి. మీరు అన్నది ఇప్పుడు ఇది గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ కదా, ఇది ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ కాదు. ఇప్పుడు దానికి మనం ఏం చేయాలి, దానికి గవర్నమెంట్ దానికి దాన్ని మాట్లాడుకొని దాన్ని తీసుకొని వెళ్ళాలి. మన మున్సిపల్ లేదు కదా అని మున్సిపాలిటీ వస్తలేదు. ఇప్పుడు అన్న ఒక మున్సిపల్ నుంచి వస్తలేదని చెప్పి ఇప్పుడు సార్ నేను ఇక్కడికి వచ్చినాకంటే చెప్పొద్దు కదా సార్. బిఫోర్ ఇన్ఫార్మ్ చేస్తే నేను ఏదో ఒకటి అరేంజ్ చేస్తాను. మీకు లెటర్ ఉంది, నాకు ఏం రెస్పాండ్ లెటర్ ఇచ్చి ఎక్కడ ఉంటుంది అసలు? నేను గవర్నమెంట్ ఫీజు తీసుకుంటాను. అయితే నేను ఇంకా చెప్పినప్పుడు అయిపోతుంది, గుర్తున్నప్పుడు వేసేసుకున్నాను. ఫ్రీ టైంలో సార్ కూడా ఫోన్ చేస్తే ఉన్నాను అన్నాడు. సరే అని చెప్పేసి నేనే కాబట్టి నేనే వచ్చి వేపిస్తాను. ఫ్యాకల్టీ, స్టూడెంట్స్
ఇవన్నీ సబ్సిక్వెంట్ పోయి మన యాన్యువల్ డే కండక్ట్ చేసాం మన దగ్గర. సో ట్రాఫీస్ పెట్టాము అనమాట. సో నేను అందుకే అన్న బ్యాక్గ్రౌండ్లో అడిగినట్టు